హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు ఒక చార్ట్ పేజ్ అనే ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేస్తాం. మనం ప్రీవియస్గా నేర్చుకున్న అన్ని టాపిక్లు యూజ్ చేసుకొని మనం ఈ వెబ్ పేజ్ అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి వెళ్ళే ముందు మనం మన ఛానల్లో ఏం చేస్తామంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. మనం ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు HTML, CSS అలాగే బూట్స్ట్రాప్ గురించి అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మనం దీని తర్వాత జావా స్క్రిప్ట్ అలాగే పైథాన్, SQL, నోట్ జేఎస్, రియాక్ట్, డిఎస్ఏ, లాస్ట్గా డిఎస్ఏ ఇలా అన్నీ చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. మీరు తప్పకుండా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల మన వీడియోకి రీచ్ రాదనమాట. మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, డిగ్రీ అయినా మీకు నేర్చుకోవాలని ఉంటే, కాన్సెప్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే తప్పకుండా ఆన్లో అయితే ఉంచుకోండి. అలా ఉంచుకోవడం వల్ల మన వీడియోస్ అయితే వెంటనే రావడం జరుగుతుంది. ఓకేనా? మన వీడియోకి అయితే వెళ్దాం. మీరు తప్పకుండా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ వీడియో చూడకండి. మీకు రిసోర్సెస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ పీడిఎఫ్ అనేది మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. చార్ట్ పేజ్ అనే ఇప్పుడు డెమో డెమో ఇమేజ్ కనిపిస్తుంది అందులో. ఆ ఇమేజ్ని బట్టి మీరు మీ ఓన్గా ఆ వెబ్ పేజ్ అయితే డెవలప్ చేయండి. మనం ప్రీవియస్గా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసుకొని డెవలప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు ఈ వీడియో అయితే చూడండి. ఇందులో కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? దానికి సంబంధించిన రిసోర్సెస్, అవుట్పుట్ ఏ విధంగా రావాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, అవన్నీ మాత్రం మీకు ఆ పీడిఎఫ్లో అయితే ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ని చూస్తూ మీరైతే విజువల్ స్టూడియోలో కోడ్ రాయండి. కోడ్ రాసిన తర్వాతనే ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయకుండా మీ కాన్సెప్ట్స్ అలాగే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రాదనమాట. మనం మనం ఏమైంది, మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ మనం టాపిక్స్ అయితే నేర్చుకుంటాం అనమాట. మనకు ఒక కాన్సెప్ట్ అయిపోగానే దానికి సంబంధించిన టాపిక్స్ మీద మనం మల్టిపుల్ కోడింగ్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకైతే అవి యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. మనం ఎక్కడ ఏ కాన్సెప్ట్ వాడాలనేది కూడా తెలుస్తుంది. అలాగే మనకి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్. మనం మన వీడియోకి అయితే వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే, మనం ప్రీవియస్గా నేర్చుకున్న అన్ని టాపిక్స్ యూజ్ చేసుకొని మనం ఈ వెబ్ పేజ్ అయితే డెవలప్ చేస్తాం అనమాట. అదేంటంటే చార్ట్ పేజ్. చార్ట్ పేజ్ అనే ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేస్తాం. దాని యొక్క అవుట్పుట్ ఏ విధంగా ఉండాలంటే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. హెడ్డింగ్ వచ్చేసి రాహుల్, మీకు నచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు. ఇలా మిడిల్లో హెడ్డింగ్, అలాగే ఈ డిఫరెంట్ చార్ట్స్. ఈ సెండర్ అనుకోండి, ఈ సెండర్ బ్లూ కలర్ సెండర్ అనుకోండి, ఇది గ్రే కలర్ది మనకి యాష్ కలర్ది రిసీవర్ అనుకోండి. ఇలా కలర్స్ చాటింగ్ అనమాట, చాటింగ్ పేజ్. ఒక సెండర్, ఒక రిసీవర్. ఇలా ఈ వెబ్ పేజ్ అయితే మనం ఈ వీడియోలో అయితే బిల్డ్ చేద్దాం. మీరు తప్పకుండా మీరు చేసిన తర్వాత, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి అనమాట. ఓకేనా? ముందుగా మనం ఏం చేయాలి, ఒక వెబ్ పేజ్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనం ఏదైనా డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేయాలి. అంతకన్నా ముందు మీకు ఇంకోటి విషయం ఏంటంటే, మీకు నోట్స్ అలాగే ఈ రిసోర్సెస్ సంబంధించిన పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేద్దాం. ఇది ఒక వెబ్ పేజ్ కదా. ముందుగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఒక పార్ట్ అనమాట. ఓకేనా? తర్వాత ఈ హెడ్డింగ్, దానికి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? మనం ప్రీవియస్గా ఒక కార్డ్ అయితే క్రియేట్ చేసాం కదా, టూరిజం అనే కార్డ్ తెలుసు కదా. ఒకసారి చూపిస్తా అవుట్పుట్ కూడా. ఇక్కడ చూశారు కదా, మనకి కింద బాటంలో ఇలా టూరిజం అనే కార్డ్ అయితే క్రియేట్ చేయడం తెలిసింది కదా మనకి. సేమ్ అలాగే ఇక్కడ మనకి చిన్న చిన్న కార్డ్స్ అనుకోండి, ఇది ఒక కార్డు, ఇది ఒక కార్డు, ఇది ఒక కార్డు, ఇలా మల్టిపుల్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా ఒక సిమిలర్ కోడ్ అనేది సేమ్ అనమాట. ఓకేనా? మనకి సిమిలర్గా మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట కోడ్ని. ఎందుకంటే ఇది బ్లూ కలర్, ఇది ఒక కార్డుకి ఈ కార్డ్ సేమ్ ఉంది, అలాగే ఈ ఆల్టర్నేటివ్ ఈ కార్డ్ సేమ్ ఉంది, అలాగే ఈ బ్లూ కలర్ అన్ని సేమ్ ఉన్నాయి. దీనికి అన్నిటికీ ఒకటే కోడ్ రాయాలన్నమాట. ఓకేనా? టెక్స్ట్ కూడా మనకి రైట్ సైడ్లో ఉందన్నమాట. ఈ అన్నిటికీ ఒకటే కోడ్ రాయాలి, ఓన్లీ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే సెకండ్ది, ఫోర్త్ది, సిక్స్త్ది. ఓకేనా? అనేది మళ్ళీ సేమ్ ఉన్నాయి అనమాట. గ్రే కలర్లో, యాష్ కలర్లో ఉండి మళ్ళీ టెక్స్ట్ కూడా సేమ్ ఉంది. అన్నీ మనకి సెంటర్లో ఉన్నాయి అనమాట. ఓకేనా?
ఈ అన్నిటికీ ఒక కోడ్ రాయాలి. మిగతా టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకేనా? మనకి ఈ పీడిఎఫ్లో ఏమేమి ఉంటుందంటే మనకి ఫస్ట్గా మనం బిల్డ్ చేయాల్సిన అవుట్పుట్ మనకి ఈ విధంగా అవుట్పుట్ కావాలనేది అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కాపీ చేసుకోవచ్చు. ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? దాని తర్వాత మనకి సిఎస్ఎస్ స్టైల్స్ ఏం వాడాలి, ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి. ఫాంట్ సైజ్ అంటే మనం పెట్టుకోవాలి, కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా ఎక్స్ కోడ్ ఏమి ఉండాలి, అలాగే ఫాంట్ ఫ్యామిలీ ఉండాలి అనేది మనకి ఈ పీడిఎఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సిఎస్ఎస్ సంబంధించింది. ఇప్పుడు మనమైతే మన కోడ్ని అయితే రాద్దాము విఎస్ కోడ్లో. ఇప్పుడు వీడియో అనేది కొంచెం లెంత్గానే ఉంటుంది. మన కాన్సెప్ట్ రావాలంటే తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకేనా? విఎస్ కోడ్లో అయితే నేనైతే ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫైల్లో సేమ్ మన వెబ్ పేజ్ పేరే పెడుతున్నాను, చార్ట్ స్కోర్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకేనా? ఒక ఫైల్ HTML ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇంకో ఫైల్ కూడా కావాలిగా మనకి, సిఎస్ఎస్ ఫైల్. సేమ్ నేమ్ పెడుతున్నాను, అండర్స్కోర్ పేజ్ డాట్ సిఎస్ఎస్. ఓకేనా? 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ముందుగా మనం ఏం చేయాలి, HTMLలో బాడీ ఎంటర్ చేయాలి. బాడీ కోసం మనం Shift+1 ప్రెస్ చేస్తే ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మనకి డైరెక్ట్గా ఇదైతే రావడం జరుగుతుంది. ఓకే, బాడీ ఆఫ్ ద HTML వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ముందుగానే తెలుసుకోవాలి మనం హెడ్డింగ్ ట్యాగ్లో ఏమైనా పెట్టాలా, ఏమైనా లింక్ చేయాలా. ఫస్ట్ లింక్ చేసి ఉంటే లింక్ చేయాలన్నమాట. ఎందుకంటే తర్వాత మర్చిపోతే అవుట్పుట్ రాకపోతే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ముందుగా మనం ఏం చేద్దాం, బూట్స్ట్రాప్ యాడ్ చేద్దాం. బూట్స్ట్రాప్ యాడ్ చేయడానికి CDN లింక్స్ అయితే యాడ్ చేయాలి కదా. ఆ CDN లింక్స్ అయితే యాడ్ చేద్దాం ముందుగా. ఓకేనా? ఆ CDN లింక్స్ కూడా నీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను బూట్స్ట్రాప్ లింక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? బూట్స్ట్రాప్ లింక్స్ అయితే యాడ్ చేసాను అనమాట. మనం కోడ్లో బూట్స్ట్రాప్ యూజ్ చేసినా యూజ్ చేయకుండా ప్రీడిఫైన్డ్గా మీరైతే బూట్స్ట్రాప్ లింక్స్ పేడ్ చేసుకొని అందులో ఉంచుకోండి అనమాట. ఇప్పుడు మనం HTMLని CSSని లింక్ చేయాలి కదా. లింక్ చేస్తేనే మనకి CSS ప్రాపర్టీస్ అనేవి HTMLకి అప్లై కావడం జరుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలి, లింక్ rel ఈజ్ ఈక్వల్ టు, మీరు ఎప్పుడైనా HTML CSS ఫైల్ క్రియేట్ చేయగానే తప్పకుండా మీరైతే లింక్ చేయాలన్నమాట. స్టైల్ షీట్ href, అందులో CSS ఫైల్ నేమ్, చార్ట్ పేజ్ నేమ్, ఫార్వర్డ్ స్లాష్ యాంగులర్ బ్రేస్ క్లోజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి HTML CSS అయితే లింక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం యాక్చువల్ కోడ్కి అయితే వద్దాం. ఇప్పుడు మనం బిల్డ్ చేయాల్సింది మీకైతే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ వెబ్ పేజ్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది చార్టింగ్ పేజ్ అనేది బిల్డ్ చేద్దాం. ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ కోసం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? కంటైనర్ తెలుసు కదా మీకు ఏ విధంగా క్రియేట్ చేయాలో. కంటైనర్కి వాడే ట్యాగ్ ఏంది, డివ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డివ్ యాంగిల్ బ్రేస్ డివ్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు మనం డివ్ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెడదాం. దానికోసం మనం CSS ఫైల్ నేమ్ అయితే దీన్ని లింక్ చేయాలి కదా. దాని ఫైల్ నేమ్ ఏమైనా ఇస్తున్నాను, క్లాస్ ఈజ్ ఈక్వల్ టు దాని ఫైల్ నేమ్ బ్యాక్గ్రౌండ్ కంటైనర్ BG ఓకేనా. BG కంటైనర్ అయితే సెలెక్టర్ నేమ్ అయితే ఇచ్చాను. ఈ సెలెక్టర్ నేమ్ తోటి మనం CSS ఫైల్ క్రియేట్ చేసి అందులో అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. దానికంటే ముందు మీరు ముందుగా CSS సంబంధించిన ఒక లింక్ అయితే పేజ్ చేసుకొని ఉంచుకోండి అనమాట. ఎందుకంటే ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి కొన్ని వెబ్సైట్స్లో కొన్ని సపోర్ట్ చేయవు కాబట్టి మనకి ఈ లింక్లో మనకు ప్రీడిఫైన్డ్గా అన్నీ అయితే ఉంటాయి అనమాట. దాని ద్వారా అన్ని వెబ్సైట్లు అయితే సపోర్ట్ చేస్తాయి. ఆ లింక్ వచ్చేసి ఇదనమాట. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, మీరు తప్పకుండా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం CSS ఫైల్లో అయితే ఆ లింక్ అయితే పేజ్ చేసాము. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ క్రియేట్ చేసాం కదా. సెలెక్టర్ నేమ్ ఏంది, డాట్. సెలెక్టర్ ఎప్పుడైనా డాట్తో స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం BG స్పెల్లింగ్ అయితే కరెక్ట్ ఇవ్వండి ఇందులో, లేకపోతే మనకి అప్లై కాదనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కోసం ట్యాగ్ నేమ్ ఏంది, బ్యాక్గ్రౌండ్
హైఫన్ ఇమేజ్ ఇచ్చేసి అందులో యూఆర్ఎల్ ఆఫ్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని అయితే పెట్టాలి కదా. ఓకేనా, మీకు నేను ఇప్పుడు స్క్రీన్ అయితే పెద్దగా చేద్దాం అనుకుంటున్నాను. కొటేషన్ ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్లో ఉన్న మీకు అవుట్పుట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిసోర్సెస్ అనే పీడిఎఫ్లో అయితే ఉంటుంది అనమాట. ఆ పీడిఎఫ్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ పీడిఎఫ్లోకి వెళ్ళి మనం అయితే కాపీ చేద్దాము. మీకు రైట్ సైడ్లో ఉంది కదా పీడిఎఫ్, ఆ పీడిఎఫ్కి వెళ్ళి రిసోర్సెస్ ఏమున్నాయి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే లింక్ అయితే నేనైతే కాపీ చేస్తున్నాను. ఓకేనా, ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్, Ctrl+C. నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ అయితే మన పీడిఎఫ్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను, కాపీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు పేస్ట్ అయితే చేస్తున్నాను. Ctrl+V అయితే పేస్ట్ అవుతుంది, ఇమేజ్ అయితే పేస్ట్ అయింది అనమాట. దీని తర్వాత మనం ఏం చేయాలి, మన HTMLలోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసినట్టయితే ఓపెన్ విత్ లైవ్ సర్ అని వస్తే మనకి రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఏం అవుట్పుట్ ఎందుకు రాలేదంటే మనం అందులో ఏం టెక్స్ట్ చేయలే అనమాట. ఏం టెక్స్ట్ చేయలే, అలాగే సిఎస్ఎస్లో మనం హైట్ కూడా ఏం రిప్రజెంట్ చేయలే కాబట్టి, మనం అందులో ఏం రాయలే కాబట్టి ఏం రాయకుంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కనిపించదు అనమాట. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ కనపడాలంటే మనం హైట్ అయితే ఇవ్వాలన్నమాట. హైట్ వచ్చేసి మనం ఒక 100 విపోర్ట్ అయితే ఇద్దాం. 100 VH ఇచ్చినట్టయితే మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి మన పీడిఎఫ్ అయితే ఓపెన్ చేద్దాం. మనకు కావాల్సిన అవుట్పుట్ని అయితే చూద్దాం. పార్ట్ 1 అయితే కంప్లీట్ చేసుకుందాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎడ్డింగ్ పార్ట్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఎడ్డింగ్ పార్ట్ రాహుల్ అనేది అయితే పెట్టాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఆ ఎడ్డింగ్ పార్ట్ అయితే పెడదాం. ముందుగా మనం దానికోసం మనం సిఎస్ఎస్ కంటే ముందు మనం HTMLలో ఒక ఎడ్డింగ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేద్దాం. కంటైనర్, బ్యాక్గ్రౌండ్ కంటైనర్ లోపలనే ఉంది కాబట్టి కంటైనర్ లోపలనే మనం ఎడ్డింగ్ ట్యాగ్ అయితే క్రియేట్ చేస్తాం. H1 అని పెట్టి మనం రాహుల్, మీకు నచ్చిన పేరు అయితే రాసుకోవచ్చు, లేకపోతే నా పేరు రాస్తున్నాను. ఓకేనా, మహేందర్ నా నేమ్ అయితే రాయడం జరిగింది. మీకు ఒకసారి అయితే ఇదైతే మీరు క్లియర్గా చూడండి ఏ విధంగా ఉందో, ఆ విధంగా అయితే అవుట్పుట్ కావాలి. మనమైతే మన అవుట్పుట్ అయితే చూద్దాము. ఇక్కడ మనం పేరు లెటర్ అయితే టైప్ చేసాం. మీకు ఇక్కడ టెక్స్ట్ కూడా బ్లాక్ కలర్లో ఉండడం వల్ల మీకు కనపడడం లేదు. ఒకసారి ఇలా కర్సర్తో ఇలా అంటే మీకైతే కనపడడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దానికి సిఎస్ఎస్ దీన్ని స్టైల్ చేయాలి కదా, నేమ్ని స్టైల్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి, అలాగే దీన్ని అయితే ఆ లెటర్ని అయితే స్టైల్ చేయాలి. ఇప్పుడు మనం ఆ నేమ్ అయితే ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి, ఆ నేమ్ని సెంటర్కి అయితే మూవ్ చేయాలి. ఓకేనా, పైన కింద స్పేస్ ఉండాలి. ఇప్పుడు మన అవుట్పుట్ ఇది మనది, కానీ ఇప్పుడు మనం దానికైతే స్టైల్ చేద్దాం. దానికోసం ఒక సెలెక్టర్ నేమ్ అయితే ఇస్తున్నాను. దీన్ని స్టైల్ చేయాలి కాబట్టి ఇందులో నేను స్టార్టింగ్ ట్యాగ్లో సెలెక్టర్ నేమ్ అయితే ఇస్తున్నాను. పర్సన్ నేమ్, మన పర్సన్ నేమ్ కాబట్టి దాని రిలేటెడ్గా నేమ్ అయితే ఇస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టర్ నేమ్ వచ్చేసి పర్సన్ హైఫన్ నేమ్ అని అయితే సెలెక్టర్ ఇచ్చాను. ఇప్పుడు సెలెక్టర్ తోటి మనం CSS ఫైల్లో, ఓకేనా, ఇప్పుడు నేను ఆ నేమ్ని స్టైల్ చేయడానికి పర్సన్ నేమ్ అనే సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. పర్సన్ హైఫన్ నేమ్. ఓకేనా, ఇందులో మనం ముందుగా ఏం చేయాలి, ఆ నేమ్కి కలర్ అయితే యాడ్ చేయాలి. ఆ టెక్స్ట్కి కలర్ యాడ్ చేయడానికి ప్రాపర్టీ నేమ్ వచ్చేసి కలర్ ఏమనిద్దాం, వైట్, X కోడ్ వచ్చేసి 6F అయితే పెట్టాలన్నమాట. 6F పెడితే మనకి వైట్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, టెక్స్ట్కి అయితే మనం వైట్ కలర్ అయితే ఇస్తున్నాము. పర్సన్ హైఫన్ నేమ్ మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకేనా, పర్సన్ హైఫన్ నేమ్ మనకైతే కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత మనం టెక్స్ట్ అనేది ఎక్కడ ఉంది, సెంటర్లో ఉంది. ఓకేనా, టెక్స్ట్ సెంటర్ మూవ్ కానికి మనకి ఏంది ప్రాపర్టీ, టెక్స్ట్ అలైన్. ఓకేనా, మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కదా, టెక్స్ట్ అలైన్ ఇప్పుడు ఎక్కడ మూవ్ చేయాలి, సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ మూవ్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది సెంటర్ మూవ్ కావడం జరిగింది. ఇప్పుడు మనకి
టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం మనం ఎక్కడ వెళ్ళాలి? మన పీడిఎఫ్లోకి వెళ్ళినట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఏం పెట్టాలో తెలుస్తుంది అనమాట. ఇక్కడ టెక్స్ట్ కలర్ ఇక్కడ పెట్టాం కదా, టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాం కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ హెడ్డింగ్ మనకు క్లియర్గా రిసోర్సెస్ ఈ పీడిఎఫ్లో ఉంటుంది అనమాట. మనం ఓన్లీ కాపీ చేసుకోవడం అనమాట. కాపీ చేసుకుని పేజ్ చేసుకోవడం. Ctrl+C పేజ్ చేసుకుందామా. ఇప్పుడు Ctrl+V. ఇప్పుడు మనం అవుట్పుట్ ఏంది? అవుట్పుట్ చూద్దాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది. ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫాంట్ ఫ్యామిలీ, దాని ఫ్యామిలీ స్టైల్ చేద్దాం. ఆ టెక్స్ట్ని స్టైల్ చేద్దాం. ఏం చేద్దాం? ఫాంట్ ఫ్యామిలీ రోబోట్ ఇద్దాం. ఫాంట్ ఫ్యామిలీ ఏమిద్దాం? డబుల్ కొటేషన్లో రోబోటో. ఓకేనా, దానికి స్టైల్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత ఏం చేద్దాం? ఫాంట్ సైజ్ అంత పెద్దగా వద్దాం అనమాట. మనకి ఫాంట్ సైజ్ ఒకటి 20 పిక్స్ అని ఇద్దాం. ఫాంట్ సైజ్ ఎంత ఇద్దాం? ఒక 20 పిక్స్ అనేది ఇద్దాం. ఫాంట్ సైజ్ అయితే తగ్గించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫాంట్ వెయిట్ ఇది కొంచెం సన్నగా ఉంది కదా. ఇప్పుడు ఫాంట్ వెయిట్ దాని ఒక విడత అయితే పెంచుదాం. ఫాంట్ వెయిట్ వచ్చేసి ఒక 600 అనేది ఇద్దాం. ఇలా ఈ నెంబర్స్ అన్ని ఇచ్చుకోవచ్చు అనమాట. 100కి వెళ్ళి మనకి 900 వరకు విడత అయితే పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒక 600 అయితే ఇద్దాం. బోల్డ్ అని పెడితే ఇంకా థిక్ అయితే ఉంటుంది అనమాట. ఒక 600 ఇస్తే మీడియం. ఓకేనా, మీడియం అంత థిక్ అయితే మనకు వద్దనమాట, అంత విడ్త్. ఇప్పుడు మనకి స్పేసింగ్ కావాలి. ఈ కంటైనర్ చుట్టూ, ఈ కాంటెంట్ చుట్టూ, మనకు కాంటెంట్ చుట్టూ స్పేసింగ్ కావాలంటే ఏం చేయాలి? కాంటెంట్ చుట్టూ అలాగే బార్డర్కి కంటెంట్కి మధ్యలో స్పేసింగ్ కావాలంటే ఏం వాడాలి? ప్యాడింగ్. ఓకేనా, ప్యాడింగ్ ఒక 18 పిక్స్ అనేది ఇద్దాం. ఇందులో ప్యాడింగ్ ఒక మనం ఎంత ఇద్దాం? ఒక 18 పిక్స్ అయితే ఇద్దాం. పిక్స్. ఓకేనా, మనకి స్పేసెస్ అయితే రావడం జరిగింది. ఈ 18 పిక్స్ అనేది మనం ప్యాడింగ్ అని ఇచ్చినప్పుడు అన్ని సైడ్స్ 18 పిక్స్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అయితే మనకి స్పేసింగ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం టాప్ పోర్షన్ పార్ట్ 2 అయితే కంప్లీట్ చేసుకున్నాం. హైడింగ్ పార్ట్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మన పీడిఎఫ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం ఆ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కార్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. ఈ బ్లూ కలర్ కార్డ్ ఉంది కదా, బ్లూ కలర్ కార్డు హలో రాహుల్ హౌ ఆర్ యు అని ఉంది కదా, ఆ కార్డ్ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా, దానికోసం మనం HTML అయితే ఓపెన్ చేయండి. HTML ఓపెన్ చేసి మనం ఏం చేద్దాం? ముందుగా ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. సపరేట్ కంటైనర్ అయితే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే హెడ్డింగ్ అనేది సపరేట్ కదా. దాని లోపల మనం ఈ చార్ట్ మొత్తం ఒక కంటైనర్ లోపల అయితే పెడదాం. డివ్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం హలో అది పారాగ్రాఫ్ P హలో మనం టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం. టెక్స్ట్ మనకి అక్కడ ఉంది కదా, హలో రాహుల్ హౌ ఆర్ యు. రాహుల్ కాడ మనం ఏం పెట్టాలి? మన పేరు ఏమి ఇచ్చాం? మహేందర్ ఇచ్చాం కాబట్టి మహేందర్ అనేది పెడదాము. ఓకేనా, నేనైతే కాపీ పేస్ట్ చేస్తాను, మీరైతే టైప్ చేయండి. ఆ ఇమేజ్ అయితే ఉంది కాబట్టి ఆ ఇమేజ్కి వెళ్ళి టెక్స్ట్ అనేది కాపీ కాదనమాట. ఓకేనా, ఇక్కడ నేను హలో రాహుల్ అనేది అయితే టెక్స్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మన అవుట్పుట్ ఏంది? ఇక్కడైతే రావడం జరుగుతుంది. వచ్చింది కదా, హలో రాహుల్ దగ్గర నేను ఏమనిద్దాం? మహేందర్. ఓకేనా, మీ నేమ్ కూడా ఇచ్చుకోండి మీ టెక్స్ట్ ప్లేస్లో. దీని తర్వాత మనం దీన్ని అయితే స్టైల్ చేద్దాం. మనకి కలర్ కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. అలాగే మీరు పారాగ్రాఫ్లో చూసినట్టయితే, అదే పీడిఎఫ్లో చూసినట్టయితే ఈ టెక్స్ట్ అనేది రైట్ సైడ్ మూవ్ అయింది అనమాట. టెక్స్ట్ మనకి రైట్ సైడ్లో ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి బ్లూ కలర్లో ఉండాలి. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉండాలి. ఓకేనా, ఇవన్నీ అయితే మనం అప్లై చేద్దాం. ఇప్పుడు మనం దానికోసం నేను ఏం చేస్తున్నాను? సెలెక్టర్ నేమ్ వచ్చేసి ప్యారా అనేది ఇస్తున్నాను. సెలెక్టర్ నేమ్ వచ్చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్యారా. ఓకేనా, ప్యారా అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత సెలెక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. CSS ఫైల్లో
పిఏఆర్ పేరా అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సిఎస్ఎస్ అయితే యాడ్ చేద్దాం. స్టైలింగ్ అయితే చేద్దాం అనమాట. ముందుగా ఏం చేద్దాం, దాని కలర్ అనేది ఇద్దాం. కలర్ ఏముంది, వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ ఇద్దాం. వైట్ కలర్ కోసం మనకి ఎక్స్ కోడ్ ఏంది, హ్యాష్ అని 6 ఎప్పులుగా కొట్టాలి కదా. హ్యాష్ 1 2 3 4 5 6 కొట్టినట్టయితే మనకైతే కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది. దాని తర్వాత మనం ఏం యాడ్ చేద్దాం, చేసాం. దీని తర్వాత ఫాంట్ ఫ్యామిలీ ఏం పెడతాం, ఫాంట్ ఫ్యామిలీ రోబోట్ అని ఇద్దాం. ఫాంట్ ఫ్యామిలీ ఏమిద్దాం, రోబోట్. ఫాంట్ ఫ్యామిలీ రోబోట్ అనేది ఇచ్చాను. ఇప్పుడు తర్వాత మనం ఫాంట్ సైజు ప్యాడింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఫాంట్ సైజ్ ఎంత ఇద్దాం, ఫాంట్ సైజు ఈ టెక్స్ట్కి ఒక 14 పిక్స్ అయితే ఇద్దాం. 14 పిక్స్ అనేది ఇచ్చాను. దీని తర్వాత ప్యాడింగ్ వచ్చి కూడా మనం 14 పిక్స్ అయితే ఇద్దాం. ప్యాడింగ్ ఎందుకు ఇస్తున్నాం, ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తే ప్యాడింగ్ ఎందుకు ఇస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. దానికోసం నేను ఏం చేద్దాం, ఇప్పుడు మనం పీడిఎఫ్లో చూసినట్టయితే మనకి ఈ రాహుల్ అవర్ అనే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, బ్లూ కలర్ ఉంది. ఇది మన రిసీవర్ అనుకోండి. ఓకేనా, ఇది రిసీవర్, ఈ యాష్ కలర్లో ఉంది సెండర్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏమైనా పెడదాం, దీంట్లో మనం ఒక క్లాస్లో మల్టిపుల్ సెలెక్టర్స్ అయితే ఇవ్వచ్చు అనుకున్నాం కదా. స్పేస్ ఇచ్చి మెసేజ్ రిసీవర్ అనేది ఇద్దాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి ఇంకొక సెలెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. మెసేజ్ ఐఫన్ రిసీవర్, ఈ డబుల్ కొటేషన్ లోపలనే ఇవ్వాలన్నమాట. స్పేస్ ఇచ్చి డబుల్ కొటేషన్ లోపల మనం సెలెక్టర్ నేమ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం సెలెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. మనం డైరెక్ట్గా మనం టైప్ చేయకుండా ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకుందాము, ఎందుకంటే ఏమైనా మిస్టేక్ జరగకుండా. Ctrl+C మెసేజ్ ఐఫన్ రిసీవర్ అనేది కాపీ చేసుకున్నా, ఒక సెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నా. Ctrl+V. ఓకేనా, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం మన పీడిఎఫ్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఉందో చూద్దాం. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఉంది కదా, 2 కలర్స్ ఉన్నాయి కదా. మనం ఫస్ట్ దానికి ఈ కలర్ అయితే యూజ్ చేద్దాం. ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ బ్లూ ఆర్ గ్రే కలర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ కలర్ అయితే పేస్ట్ చేసాము, మనకి ఈ బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు స్టైల్ చేద్దాం అనమాట. రిసీవర్ ఉంది, ఇప్పుడు మనకి బార్డర్ అనేది మనకి రౌండ్గా ఉందన్నమాట. ఓకేనా, మన పీడిఎఫ్లో చూసినట్టయితే చూపిస్తాను, ఒకసారి అవుట్పుట్ చూడండి, కరెక్ట్గా చూడండి. ఈ కార్నర్స్ అనేవి మనకి రౌండ్గా అయితే రావడం జరిగింది. ఓకేనా, మనకి కార్నర్స్ అనేవి రౌండ్గా అయితే రావడం జరిగింది. పై 2 కార్నర్స్ మాత్రమే రౌండ్గా అయితే ఉన్నాయన్నమాట, కింది నార్మల్గానే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఓన్లీ లెఫ్ట్ మనకి వేరియేషన్ ఉంది చూడండి. ఒక సైడ్ ఏమో రౌండ్గా లేదు, మళ్ళీ వేరే సైడ్స్ మళ్ళీ రౌండ్గా ఉంది, మళ్ళీ ఒక సైడ్ కార్నర్ అట్నే ఉంది. చూసారా, ఎక్కడైతే రౌండ్గా ఉందో అక్కడైతే రౌండ్ చేయండి. ఓకేనా, బ్లూ దానికైతేనేమో మనకి రైట్ సైడ్లో ఒక సైడ్ కార్నర్ అట్లనే ఉంది. యాష్ కలర్ అయితేనేమో లెఫ్ట్ సైడ్లో ఒక దానికి మనకి కార్నర్ అట్నే ఉంది, మిగతా అన్ని సైడ్స్ కర్వ్లోకి అయితే మారడం జరిగింది. అలా ఇప్పుడు మనం వీటిని అయితే స్టైల్ చేద్దాం. దానికోసం మనకి తెలుసు కదా, ప్యాడింగ్ లెఫ్ట్ టాప్ రేడియస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మనం చేద్దాం అన్నమాట. ఇప్పుడు మనకి ఏం చేయాలి, టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, ఈ 3 సైడ్స్ మనకి కార్నర్స్కి రావాలన్నమాట. ఓకేనా, దానికోసం మనం ప్యాడింగ్ అయితే చేద్దాం. దానికోసం మనం బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ వచ్చేసి ఒక 8 పిక్స్ కర్వ్ అయితే చేద్దాం. 8 పిక్స్ కర్వ్ అయితే చేశాను. ఓకేనా, ఇక్కడ కర్వ్ అయితే మారింది కదా. మళ్ళీ రైట్ టాప్, మళ్ళీ
బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అయితే ఇచ్చి అది కూడా 8 పిక్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనకి కర్వ్లోకి అయితే వాడడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ కదా, మనకి లెఫ్ట్ సైడ్లో రావాలి. లెఫ్ట్ రేడియస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఆ ఇమేజ్, ఇప్పుడు మనకి ఆ కార్డ్ అనేది ఎలా ఉంది, మంచిగా లేదు కదా. ఇప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది ఎటు సైడ్ ఉండాలి, మనకి టెక్స్ట్ అనేది రైట్ సైడ్ మూవ్ కావాలి, అవునా కదా. దానికోసం ఏది జరిగే టెక్స్ట్ అలైన్ కదా, టెక్స్ట్ అలైన్ రైట్ అని ఇచ్చినట్లయితే మనకి ఆ టెక్స్ట్ అనేది రైట్కి అయితే మూవ్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా ప్యాడింగ్, ఈ పారాగ్రాఫ్లో ప్యాడింగ్ అనేది ఇవ్వాలి. పారాగ్రాఫ్కి మనం పారాగ్రాఫ్ చుట్టూ మనకి స్పేసెస్ కావాలన్నమాట. ఆ స్పేస్ కోసం నేను ప్యాడింగ్ అనేది ఇస్తున్నాను. పారాగ్రాఫ్ దాంట్లో ప్యాడింగ్ కావాలా 14 పిక్స్. ఓకేనా. చూశారు కదా, మనకి మనం అనుకున్న అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా. కార్నర్స్ అనేవి రౌండ్ వచ్చి మనకి టెక్స్ట్ అనేది రైట్కి అయితే మూవ్ కావడం జరిగింది. ఇప్పుడు మనం రిసీవర్ అయితే చూసాం కదా, సేమ్ సెండర్ కూడా చేద్దాము. సెండర్ కూడా సేమ్ చూడండి, నేను సేమ్ కాపీ అయితే చేసుకుంటాను. ఈ పారాగ్రాఫ్ నేనైతే కాపీ చేస్తున్నాను. తర్వాత టెక్స్ట్ మారుద్దాము. Ctrl+C. ఓకేనా. Ctrl+V. ఇక్కడ నేనైతే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ సెంటర్ అని పెడుతున్నాను. మెసేజ్ సెంట్. సేమ్ ఇదే కాపీ చేసుకుంటాను. కొన్ని మాడిఫికేషన్స్ అయితే చేద్దాము. Ctrl+C, మళ్ళీ Ctrl+V అవుతాను. ఇక్కడ నేను సెలెక్టర్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను, సెంట్. ఓకేనా. ఇప్పుడు మనకి కలర్ అయితే చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం మనం మన పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేద్దాం. పీడిఎఫ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ని కాపీ చేసుకోండి. ఎక్స్ కోడ్ని కాపీ చేసి ఈ కలర్ని తీసేస్తున్నాను నేను. మనకి ఆ కలర్ అయితే ఇచ్చాను. మనకి అట్లా ఇచ్చినప్పుడు మనకి వేరే కలర్ అయితే, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం అనుకున్న అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కానీ టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లో ఉండాలి. దానికోసం తెలుసు కదా, మనకి బై డిఫాల్ట్గా టెక్స్ట్ అనేది డిఫాల్ట్గా మనకి లెఫ్ట్ సైడే ఉంటుంది. మనం వేయాల్సిన అవసరం లేదు. బట్ మన క్లారిటీ కోసం లెఫ్ట్ సైడ్ అయితే ఇద్దాము. లెఫ్ట్ అనేది ఇద్దాము. లెఫ్ట్. ఓకేనా. ఇప్పుడు మనం వీటిని రిపీటెడ్గా కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. మనకి ఓన్లీ టెక్స్ట్ ఒకటి చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. మనకి ఎన్ని కావాలంటే అన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత టెక్స్ట్ కావాలంటే అంత క్రియేట్ చేసుకున్నట్టు. Ctrl+V. చూసారు కదా, మనకు నచ్చినంత టెక్స్ట్ అయితే మనం రిపీట్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాల్సినంత. ఇప్పుడు మనం పీడిఎఫ్ చూసినట్టయితే ఈ ఫాంట్ సైజ్, టెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. మీరు టెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాను, పారాగ్రాఫ్కి ఒక 20 ఇచ్చాను. మీరు ఒక 20 పెట్టుకోండి. 20 పిక్స్. చూసారు కదా, ఫాంట్ సైజ్ అయితే పెరగడం జరిగింది. ఓకేనా. మన అవుట్పుట్కి సిమిలర్గానే ఉందా. మనకి ప్యాడింగ్, మనకి సరౌండింగ్ అంతా స్పేసెస్ రావడం జరిగింది. ఈ టెక్స్ట్కి లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో, టాప్లో, అలాగే బాటంలో అన్ని సైడ్స్ స్పేసెస్ రావడం జరిగింది. స్పేసెస్ రావాలి కదా మనకి. ఇప్పుడు ఆ స్పేస్ అయితే యాడ్ చేద్దాం. స్పేస్ యాడ్ చేయడానికి ఇది ఎందులో పెట్టాం, కంటైనర్కి మనం ప్యాడింగ్ అయితే ఇద్దాం. ఈ టెక్స్ట్ అంతా మనం ఎందులో పెట్టాం, ఈ కంటైనర్లో పెట్టాం. ఈ కంటైనర్కి మనం ప్యాడింగ్ అని ఇచ్చినప్పుడు మనకి కాంటెంట్ చుట్టూ మనకి స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. అంతే కదా. ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. సెలెక్టర్ నేమ్ వచ్చేసి మెసేజ్ కంటైనర్ అయితే నేమ్ అయితే ఇస్తున్నాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు, మన అవుట్పుట్ చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. మీ అవుట్పుట్ చూసినట్టయితే దీనికి దగ్గరగా ఉంది, అలాగే ఈ ఎండింగ్కి దగ్గరగా ఉంది. కానీ మనకి స్పేసెస్ కావాలి. టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్కి అయితే స్పేసెస్ కావాలి. దానికోసం నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. మెసేజ్ కంటైనర్. ఓకేనా. మెసేజ్ కంటైనర్ అయితే ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేశాను.
మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ సెలెక్టర్ ఎక్కడ పెడుతున్నాం అనేది. సెలెక్టర్ అనేది నేను ఆ కంటైనర్ లోపల పెడుతున్నాను. ఓకేనా? కంటైనర్లో ఒక సెలెక్టర్ అయితే క్రియేట్ చేసాను. ఎందుకంటే మన టెక్స్ట్ అనేది మనం ఒక కంటైనర్ లోపల పెట్టాం. ఇప్పుడు ఈ కంటైనర్ చుట్టూ ఇదంతా ఒక కాంటెంట్ లాగా గుర్తుంచుకోండి. కాంటెంట్ చుట్టూ మనకి స్పేసింగ్ కావాలి. కాబట్టి దానికైతే ఇచ్చాను అనమాట. మనం ఇదైతే కాపీ చేసుకుందాం. మెసేజ్ కంటైనర్ Ctrl+C. మీరైతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కాకండి. నాకు అర్థం కాకుంటే మళ్ళీ అయితే చూడండి. డాట్ పెట్టాలన్నమాట స్టార్టింగ్లో. డాట్. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దాని చుట్టూ ప్యాడింగ్ కావాలి కదా. ఇప్పుడు క్లారిటీ ఉంది. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్యాడింగ్ ఎంత ఇద్దాం? 20 పిక్స్. ఇప్పుడు చూసినట్టయితే మనకి క్లియర్గా ఉంది కదా అవుట్పుట్. చూసారు కదా. మీకు ఇంకా మోడిఫికేషన్ ఏమైనా కావాలంటే మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు. మీరు ఇందులో కనిపించినట్టు టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఆ టెక్స్ట్ అయితే ఇస్తలేను. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇంకొక మన ఫాల్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా రాలేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మనం హైట్ అనేది వ్యూ పోర్ట్ హైట్ అనేది 100 ఇచ్చాం. 100 VH ఇచ్చినప్పుడు మనకి వ్యూ పోర్ట్ ఈ డిస్ప్లే ఈ బ్రౌజర్ హైట్ ఎంత ఉంటుందో అంత మటుకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ హైట్ని తీసేయాలి. తీసేసినట్టయితే ఫుల్గా కవర్ అవుతుంది అనమాట. టెక్స్ట్ ఎప్పటి వరకు ఉంటుందో అంతవరకు కవర్ అవుతుంది. కానీ చూసారు కదా, అంత కవర్ అయింది. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీనివల్ల మనకి ఇష్యూ అయితే క్లియర్ అయిందనమాట. హైట్ని తీసేయాలి. 100 VH కంటే ఎక్కువ మనం టెక్స్ట్ రాసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కావాల్సిన వచ్చినప్పుడు ఆ హైట్ని అయితే తీసేయాలి. తీసేసినప్పుడు మన టెక్స్ట్ అయితే ఎంత ఉంటుందో అంతవరకు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మన కోడ్ని అయితే చూద్దాము. చూసారా, మనం ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ కోసం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అయితే క్రియేట్ చేసాము. దాని తర్వాత హెడ్డింగ్ ఇచ్చాము. హెడ్డింగ్ ఇచ్చి మనం దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి దాన్ని స్టైల్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి సబ్ కంటైనర్ క్రియేట్ చేసి అందులో టెక్స్ట్ కార్డ్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ కార్డ్స్కి మనం ఇలా మల్టిపుల్ సెలెక్టర్స్ యూజ్ చేసుకొని దాన్ని అయితే స్టైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ చుట్టూ రౌండ్ మొత్తం ఈ చార్ట్ చుట్టూ మనకి స్పేసెస్ రావడానికి మెసేజ్ కంటైనర్ అనే ఇంకొక సెలెక్టర్ క్రియేట్ చేసి దానిలో ప్యాడింగ్ ఇవ్వడం వల్ల మనకైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. మన CSS చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ కంటైనర్ ఇమేజ్ పెట్టడం జరిగింది. ఇలా నేమ్ని స్టైల్ చేయడానికి పర్సన్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగనే ఆ పారాగ్రాఫ్ టెక్స్ట్ని స్టైల్ చేయడానికి పారాగ్రాఫ్ అనే సెలెక్టర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మెసేజ్ రిసీవర్ అంటే బ్లూ కలర్లో ఉన్న దాన్ని మనం స్టైల్ చేయడానికి దానికి మనం ఆ టెక్స్ట్ని ఆ కార్డ్ని మనం ఆ రౌండ్లోకి మార్చడానికి మనం ఆ కార్నర్స్ కర్వ్లోకి రానికి మనం మెసేజ్ రిసీవర్ అనే అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ ఈ కార్డ్ని కూడా కొంచెం ఇక్కడ మారుద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ రైట్ సైడ్లో అయితే మనకి కర్వ్ ఒక సైడ్ కర్వ్లోకి లేదు కదా మనకి. అలాగే దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్లో లేదు కదా. సారీ, ఇక్కడ రైట్ అని ఇద్దాం. ఇక్కడ ఇప్పుడు మనకి ఇటు సైడ్ మనకి కార్డు ఉంది కదా కింద యాష్ కలర్లో. ఆ కార్డుకి లెఫ్ట్ సైడ్లో మనకి ఈ కర్వ్ అయితే లేదనమాట ఒక సైడ్. ఓకేనా. ఇది మెసేజ్ సెంటర్ అనేది కార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే చుట్టూ ప్యాడింగ్ రానికి మెసేజ్ కంటైనర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా. మీకైతే కోడ్ అయితే అర్థమైంది అనుకుంటాను. ఇంకా మీకు కోడ్ కావాలంటే మీకు ఇంకో PDF క్రియేట్ చేసి మీకైతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. అలా ఉంచుకుంటే మనం పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ.